హైదరాబాద్ వేదికగా జరిగిన తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్ 2025 కేవలం ఒక కార్పొరేట్ సమావేశంగా మిగిలిపోలేదు. ఇది విద్యార్థులకు, సామాన్య ప్రజలకు ఓ అద్భుతమైన విజ్ఞాన వేడుకగా మారింది. ఏఐ మొదలుకొని తెలంగాణ సాంస్కృతిక వైభవం, వ్యక్తిత్వ వికాసం మరియు వ్యవసాయ రంగం వరకు అన్ని రంగాల్లో జరుగుతున్న అడ్వాన్స్మెంట్ ను చూపిస్తూ సాగిన ఈ సదస్సు వేలాది మందికి స్ఫూర్తినిచ్చింది. సమిట్లో సాంకేతిక అద్భుతాల గురించి మాట్లాడుకుంటే అక్కడ ఏర్పాటు చేసిన ఎక్స్పీరియన్స్ జోన్ సందర్శకులను, ముఖ్యంగా విద్యార్థులను విశేషంగా ఆకట్టుకుంది. రోబోటిక్స్, మనుషులతో మాట్లాడే హ్యూమనాయిడ్ రోబోలు, పనులు చేసే సర్వీస్ రోబోలు, డాన్సింగ్ రోబోలను చూసి విద్యార్థులు సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యారు. వర్చువల్ రియాలిటీ, క్లాస్ రూమ్ పాఠాలకు భిన్నంగా విఆర్ హెడ్సెట్లు ధరించి 3D ప్రపంచంలో విహరించడం పిల్లలకు గొప్ప అనుభూతినిచ్చింది. Telangana is India's youngest state. It is full of exciting opportunities. Let me share the vision in brief. We want to become a $1 trillion economy by 2034 and a $3 trillion economy by 2047. We comprise around 2.9% of Indian population, but contribute around 5% of national GDP. By 2047, I want to contribute 10% of Indian GDP. హెల్త్ అండ్ జనరేటివ్ ఏఐ, కంటి పరీక్షలు చేసే ఏఐ పరికరాలు, క్షణాల్లో ఎక్స్రేలను విశ్లేషించే సాఫ్ట్వేర్లు, మాటల ద్వారా బొమ్మలు గీసే టెక్నాలజీ సామాన్యులకు టెక్నాలజీపై ఉన్న భయాన్ని పోగొట్టింది. సమిట్లో రెండవ రోజు తెలంగాణ సంస్కృతి మరియు పర్యాటకంపై డిస్కవరీ తెలంగాణ పేరుతో సదస్సు, ప్రదర్శనలు జరిగాయి. రెండవ రోజు సెషన్ కు 3000 మంది విద్యార్థులు, 1000 మంది ప్రజలు కలిపి మొత్తం 4000 మంది హాజరయ్యారు. ఈ సదస్సులో భాగంగా డిస్కవరీ తెలంగాణ, కల్చరల్ హెరిటేజ్ అండ్ నెక్స్ట్ జన్ టూరిజం అనే అంశంపై చర్చ జరిగింది. ప్రముఖ చరిత్రకారుడు డాక్టర్ మామిడి హరికృష్ణ, మ్యూజియం క్యూరేటర్ బిరద్ రాజారాం యాగ్నిక్, చైల్డ్ వెల్ఫేర్ అండ్ గాంధీ టూరిజం నిపుణురాలు పి పద్మావతి, ది కులినరీ లాంజ్ సిఇఓ గోపి బైల్లుప్పాల వంటి నిపుణులు ప్రసంగించారు. తెలంగాణ చరిత్రను కాపాడుకుంటూనే ఆధునిక సాంకేతికతతో పర్యాటక రంగాన్ని, అంటే నెక్స్ట్ జన్ టూరిజం ఎలా అభివృద్ధి చేయొచ్చు వీరు వివరించారు. మన వారసత్వ సంపదపై విద్యార్థుల్లో గౌరవాన్ని, ఆసక్తిని పెంచేలా ఈ సెషన్ సాగింది. ఇక ఎమర్జింగ్ టెక్నాలజీస్ థీమ్ తో జరిగిన 3వ రోజు సదస్సు టెక్నాలజీ యుగంలో మానసిక ఆరోగ్యంపై దృష్టి సారించింది. మాజీ ఐఏఎస్ జి సత్యనారాయణ, మాస్టెక్ డిజిటల్ నుండి జితేంద్ర పుచ్చ, అవికా సిఇఓ శ్రీనివాస్ ఆత్రేయ, క్యూలిస్ సిఇఓ కిషోర్ ఉప్పలపాటి ప్యానెల్ సభ్యులుగా వ్యవహరించారు. వేగంగా మారుతున్న ఏఐ, మిషన్ లెర్నింగ్ ప్రపంచంలో ఒత్తిడిని ఎలా జయించాలి, కొత్త నైపుణ్యాలను ఎలా చేర్చుకోవాలి అనే అంశాలపై విద్యార్థులకు మార్గనిర్దేశం చేశారు. విద్యార్థులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలిస్తూ సమిట్లోనే అత్యంత ఇంటరాక్టివ్ సెషన్ గా ఇది నిలిచింది. Lots of money in education. This is not welfare. This is not expenditure for me. This is investment my future. I'm going to invest on my future. They are going to build like anything. They are going to make my Telangana #1 in India. My people are going to compete with South Korea, Japan or Germany. And second thing, today education is there, but I can say authentically from this dais, there is no quality in our education.
There is no skill in our education system. That is why I have initiated Young India Integrated School. That is why I have initiated Young India Skills University headed by Anand Mahendra. సమిట్ చివరి దశలో వ్యవసాయం మరియు గ్రామీణ రూపాంతరంపై జరిగిన చర్చకు అత్యధికంగా 5,000 మందికి పైగా హాజరయ్యారు. డాక్టర్ జీవి రామాంజనేయులు, రిటైర్డ్ ఐఏఎస్ ఎంవి రెడ్డి, డాక్టర్ ఎస్డి శిఖామణి వంటి నిపుణులు రైతుల ఆదాయాన్ని ఎలా పెంచవచ్చో చర్చించారు. అగ్రిటెక్, డ్రోన్ల వినియోగం, సస్టైనబుల్ సాగు విధానాలు గ్రామీణ ముఖచిత్రాన్ని ఎలా మారుస్తాయో వివరించారు. అన్నదాతలకు సాంకేతికత ఎలా అండగా ఉంటుందో సామాన్యులకు అర్థమయ్యేలా చెప్పారు. Our strategy to make Telangana India's first and only state to be divided into 3 clear zones. For service, manufacturing, agriculture. We call it Cure, Pure and Rare. Core urban region economy, that is called Cure. Peri-urban region economy is called Pure. Rural agriculture region economy is called Rare. ఈ సమిట్ 2 వర్గాలపై చెరగని ముద్ర వేసింది. ముఖ్యంగా విద్యార్థులు పుస్తకాలకు పరిమితం కాకుండా భవిష్యత్ టెక్నాలజీని కళ్లారా చూశారు. రోబోటిక్స్, టూరిజం, అగ్రిటెక్ వంటి కొత్త కెరియర్ మార్గాలపై వారికి స్పష్టత వచ్చింది. ఇక సామాన్యుల్లో ఏఐ వల్ల ఉద్యోగాలు పోతాయనే అపోహ తొలగి అది మన జీవితాన్ని, ఆరోగ్యం, వ్యవసాయం, సేవల్లో ఎంత సులభతరం చేస్తుందో అర్థం చేసుకున్నారు. We will focus on affordable infrastructure, global outreach, MSME competitiveness, skill development, innovation and export growth. The state will develop world-class aerospace and defense parks benchmarked with the leading aerospace space. Telangana will establish world-class centers of excellence and experience centers featuring advanced technologies, tools and training platforms. Telangana will establish specialized aerospace skilling programs and partnerships with global universities and industry partners. Through focused policy and world-class infrastructure, we will attract significant investments in aerospace and defense space sector, contributing significantly towards the 3 trillion economy we are targeting for the state. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్ 2025 సాంకేతికతను, సంస్కృతిని, సాగుబడిని ఒకే వేదికపైకి తెచ్చింది. విద్యార్థులను భావి శాస్త్రవేత్తలుగా, సామాన్యులుగా, డిజిటల్ పౌరులుగా మార్చడంలో ఈ సదస్సు కీలక పాత్ర పోషించింది. తెలంగాణ రాష్ట్రం ఇన్నోవేషన్లోనే కాదు, సమ్మిళిత అభివృద్ధిలోనూ ముందుంటుందని ఈ సదస్సు నిరూపించింది. With your support, we can achieve all our goals. I want to conclude by saying Telangana rising is unstoppable. Come, join the rise. Thank you. Jai Telangana, Jai Bharat. For more videos like this, subscribe Big TV channel.